అత్యంత వైభవంగా మనము సంకష్ట చతుర్థి అనేటువంటిది చాలా అత్యంత పర్వదినం. ప్రతి నెలలో వచ్చేటువంటి అత్యంత పర్వదినము మనకు సంకష్ట చతుర్థి. ఎందుకంటే ఈ చతుర్థి అనేటువంటిది శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ వస్తుందన్నమాట. అది ప్రత్యేకత. కొన్ని దాంట్లో అట్లా రాదు, వేరే దాంట్లో అంతా కూడా, కానీ రెండింటిలో కూడా వస్తుందన్నమాట. శుక్లపక్షంలో వచ్చేదాన్ని వినాయక చవితిగా జరుపుకుంటాము, కృష్ణపక్షంలో వచ్చేటువంటి దాన్ని మనం సంకష్ట చతుర్థిగా జరుపుకుంటాం. కాబట్టి అందులో చాలా విశేషమైనటువంటిది ఉంది. మరి గణపతి అనేటువంటిది సర్వదేవతల ఆకారమైన, సర్వదేవతల యొక్క ఆకారము గణపతి. ఓంకారానికి ఆద్యుడైనటువంటి వాడు. ఓంకారం అనేటువంటిది మనము ఏ మంత్రం చదివినా కూడా ఓం అని చెప్పి మంత్రం చెబుతాం. కాబట్టి ఓంకారానికి ఆద్యుడైనటువంటి వాడు అంటే ప్రణవ మంత్రం. అది అంటే ఆ ఓంకారము అనేటువంటిది మొత్తము మన యొక్క కష్టాలను తీర్చేస్తుందన్నమాట. మన యొక్క జన్మను కూడా మార్చేస్తుంది. మృత్యుంజయుడు ఓంకారాన్ని చేశాడు, ఆయన ఆయుష్య పెరిగిపోయిందనమాట. ఆయన ఆయుష్య పెరిగిపోయింది. ఓంకారాన్ని చేస్తూ ఆయన శివలింగాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో, మార్కండేయుడు పట్టుకున్నాడో, ఆయన మృత్యుంజయుడు అయిపోయినాడు అనమాట. చూడండి, అంటే అంత గొప్ప మంత్రం అనమాట ఇది. అందువల్ల గణపతి ద్వారా అన్ని అనుగ్రహాలు లభిస్తాయి మనకు అనేటువంటి శాస్త్ర పురాణం మనకు. సో గణపతి ఎట్లాంటి వాడు అంటే సుముఖాయ నమః అంటారు. ఆయన సుముఖాయ నమః అంటే అతని ముఖాన్ని చూడడం వల్ల మనకు శుభాలు కలుగుతాయి. ఎందుకు ఆ విధంగా శుభాలు కలుగుతాయంటే ఆయనది ఏనుగు ముఖం అనమాట. ఆ ఏనుగు ముఖంలో, ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి 5 ప్రాంతాల్లో ఉంటుంది. దేవి భాగవతం ప్రకారము 5 ప్రాంతాల్లో ఉంటుంది. ఆడవాళ్ళ పాపిడి మధ్యలో కుంకం పెట్టుకుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మన వాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి మర్చిపోయినారు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది వాళ్ళు. తర్వాత ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది, తామర పుష్పంలో ఉంటుంది, బిల్వదళంలో ఉంటుంది. బిల్వదళంలో ఉంటుంది లక్ష్మీదేవి. తర్వాత ఆవు యొక్క పృష్ఠ భాగంలో ఉంటుంది. మలమూత్రాదులు విసర్జించే చోటు ఉంటుంది. ఎందుకంటే ఆవు పేడతో కలిగితే, ఆవు పేడతో మనం ఏదైనా చేసినామంటే అది పవిత్రమవుతుంది అన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి 5 ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి మనము గణపతిని ఒక్కసారి మనము స్మరించుకుంటూ మనము వెళితే మనకు కానటువంటి పని అంటూ ఏమీ ఉండదు. అందుకే ఆయన సుముఖాయ నమః అంటారు. కాబట్టి గణపతిని మనము పూజించాలి. సర్వదేవతలకు ఆకారం, సర్వదేవతల యొక్క ఆకారం ఆయన. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఎట్లుంటాడంటే ప్రసన్నంగా ఉంటాడు. ఎంత ప్రసన్నంగా ఉంటాడంటే అంత ప్రసన్నంగా ఉంటాడు. ఆ ప్రసన్నంగా అయినటువంటి ముఖంతో మనం ఉన్నాం అనుకో, మన పనులన్నీ కూడా జరిగిపోతుంది. మనం ముచ్చుమొక్కలు వేసుకొని ఉన్నాం అనుకో, ఎవరు ఏం పని చేయరు. కాబట్టి మనము ముచ్చుమొక్కలు వేసుకొని పోయినామనుకో డ్యూటీకి, ఎవరు కస్టమర్స్ కూడా రాదు. చైనాలో ఒక సామెత ఉంది, నవ్వుకోకుండా పోతే బిజినెస్ తెలుస్తుంది అని చెప్పి, నవ్వడం రాకుండా పోతే బిజినెస్ తెలుస్తుంది నువ్వు అని చెప్పినారు చైనాలో. నవ్వడం అనేది వస్తే బిజినెస్ తెలుసు ఏదన్నా కానీ. ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. మరి రెండవ ఇదంటే చేసే అపారమైనటువంటి కరుణ. వినాయకునికి అపారమైనటువంటి కరుణ. ఎట్లంటే చిన్న పిల్లల మనస్తత్వం. అయ్యప్ప స్వామికి తర్వాత గణేషునికి అదే డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, మీరు బాగా తిట్టండి, కొంచెం దూరం వెళ్ళిపోతారు, మళ్ళీ దగ్గరకు వచ్చేస్తారు, అమ్మ దగ్గరకు నాన్న దగ్గరకు వచ్చేస్తారు. అంటే మర్చిపోతారు అనమాట. అట్లా ఆ విధంగా మర్చిపోతాడనమాట. మనం చేసిన తప్పులు కూడా, అయ్యో వీడేదో మళ్ళీ తెలుసుకున్నాడు, వచ్చేసినట్లే వీడిని ఒకసారి అనుగ్రహిస్తాము అని చెప్పేసి అలాంటి అపారమైనటువంటి కరుణ అనేటువంటిది ఉంటుంది. తర్వాత
గణపతి మూలాధార చక్రానికి అధిపతి ఆయన. మనకు మొట్టమొదటి చక్రం ఉంటుంది, సుషుమ్న నాడి దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయితేనే మిగతా చక్రాలు యాక్టివేట్ అయ్యేది. మూలాధార చక్రం యాక్టివేట్ కావాలంటే గణపతి యొక్క అనుగ్రహం ఉండాలా. గణపతి యొక్క అనుగ్రహం లేకుండా పోతే మూలాధార చక్రం యాక్టివేట్ కాదు. మూలాధార చక్రము, స్వాధిష్టాన, మణిపుర, ఆజ్ఞ, సహస్రారం, ఇట్లా 6 చక్రాలు ఉన్నాయన్నమాట. 7 చక్రాలు. ఈ 7 చక్రాల్లో మనకు ఆలోచనలు ఆ విధంగా కలిగిస్తాడు. భూతత్వాన్ని చెప్తుంది అనమాట. భూతత్వాన్ని చెప్తుంది అది. గణేశుడు భూతత్వమే మూలాధార చక్రం. కాబట్టి భూమి నుంచే మనం పుట్టినామన్నమాట. అంటే భూమికి నీళ్లు ఉండడం వల్ల చైతన్యం ఏర్పడుతుంది, ఆ విధంగా ఒక ఆకారం ఏర్పడుతుంది. తర్వాత కొన్ని రోజులైన తర్వాత దాన్ని అలాగే విసర్జిస్తారనమాట. అది పంచభూతాల్లో కలిసిపోతుంది. అంటే మనిషి యొక్క తత్వాన్ని అందులో పెట్టారనమాట. మనం కూడా అంతే పంచభూతాలతో పుడుతున్నాము, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతాం. ఏదో మన ఆయుష్ తీరిన రోజు మనం పంచభూతాల్లో కలిసిపోతాం. అదే తత్వాన్ని, ఆ జీవన తత్వాన్ని తెలియచేసేదే మన జీవనానికి చాలా దగ్గరగా ఉండేవాడు. అదేవిధంగా గణపతి ఏం చెప్తాడంటే, నాకు సువర్ణమాల కంటే గజమాల, నాకు గరికమాల ఇష్టం అంటాడు ఆయన. నాకు సువర్ణమాల ఏంటన్నయ్యా, నాకు గరికనివ్వండి చాలు అంటాడు. అంటే గరిక ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. ఆ విధంగా గణపతి యొక్క అనుగ్రహము ఎక్కడైనా లభిస్తుంది అనమాట. సింపుల్ లివింగ్, హై థింకింగ్. అంటే చాలా సింపుల్గా ఉంటాడు, హై థింకింగ్ చేస్తుంటాడు. కాబట్టి గజమాల మనకు సువర్ణమాల కంటే గరికమాల చాలా ఇష్టము అని చెప్పేసి, చాలా తక్కువ ఇట్లాంటి పెద్ద పెద్ద హారాలు అవన్నీ నాకేమో అవసరం లేదు, మీరు ఒక గరికను సమర్పించండి. గరిక ఎక్కడైతే మొలుస్తుంది, ఎక్కడైనా మొలుస్తుంది. గణపతి అనుగ్రహం కూడా అంత ఈజీగా ఉంటుందని చెప్తారు. కాబట్టి ఈ గణపతి అనుగ్రహంలో మనం ఇవన్నీ కూడా ఇట్లాంటి పిల్లలకు తెలియచేయాల. ఇట్లాంటి సంస్కృతిని మనం తెలియచేయాల. తొండము నేక దంతము తోరపు బొజ్జయు, వామహస్తములు మెండుగమోరి గజ్జలను, మెల్లని చూపుల మందహాసములు, కోరిన విద్యలకిల్ల వచ్చేయే ఉండేడు, పార్వతీ తనయ నీకు మొగేదన్నని చెప్తాడు. అంటే విద్యకన్నిటికీ కూడా ఆయనే గురువు. ఏ విద్య రావాలన్నా భారతాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు అంతా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే గణపతి రాస్తాడు. గణపతి రాస్తాడు. ఆయన ఒక కండిషన్ పెడతాడు, ఏమనంటే మీరు చకచకా చెప్తేనే నేను రాస్తాను, లేకుంటే రాయనంటాడు. సరే నేను చకచకా చెప్తానయ్యా, నువ్వు రాసేసేయని చెప్పి, ఆ విధంగా ఒకసారి ఆయనకి పెన్ను విరిగిపోతుంది రాసేటప్పుడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక దంతాన్ని పీకేసి కంటిన్యూ చేస్తాడు. అందువల్లే ఆయన ఏకదంతుడు అని పిలుస్తున్నారు. అంటే డ్యూటీ మీద అంత కాన్షియస్నెస్ ఉంటుంది అనమాట. మన వాళ్ళు పెన్ను పోయింది అనుకో, అమ్మ పెన్ను పోయింది, హోంవర్క్ చేయనిపోద్దంటాడు. కంప్యూటర్ షట్ డౌన్ అయింది, హోంవర్క్ చేయని అంటాడు. కానీ ఆయన ఏమన్నాడు, ఒక దంతాన్ని తీసి అక్కడ ఇంటరప్ట్ కాకుండా గణేశుని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత గణేశ ఈ విధంగా సంకష్టహరం, అంటే సంకష్టహరం అంటే ఎంత సంకష్టమైనటువంటి బాధనైనా కూడా గణపతి ద్వారా మనము చేసుకోవచ్చు. ఆయన అనుగ్రహం లభిస్తే మనకి ఏ సంకటాలు ఉండవు. ఒకసారి ఈ విధంగానే ఇంద్రుడు బురుండి మహర్షి అనేటువంటి ఆయన దగ్గరకు వచ్చినాడంట. రిటర్న్ లా పోయేటప్పుడు ఏమైపోయిందంటే, ఆయనకి మహాపాపాలు చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క నర దృష్టి ఆ విమానం మీద పడితే ఆ విమానం ఆగిపోయి కిందకి వచ్చేసిందంట. అంటే మనుషుల యొక్క దృష్టి కూడా చాలా కష్టం అన్నమాట. మనుషుల దృష్టి కూడా చాలా మనకు కోపాన్ని కలిగిస్తుంది. కొంతమంది పైకి ఎదుగుతారంటే వాళ్ళని ఒక రకంగా చూస్తారన్నమాట. వాళ్ళ దృష్టి కూడా గణపతి అనుగ్రహం నుంచి దూరం అయిపోతుంది అన్నమాట. మనుషుల యొక్క దృష్టి కూడా ఉంటుంది. మనం మామూలుగా పైకి ఎదుగుతున్నాం అనుకో, ఆ విధంగా చాలా పైకి ఎదుగుతున్నాడని చెప్పేసి దృష్టి కలుగుతుంది. ఏమేమో చేసేకపోతారు, ఏం చేసినా భగవత్ భక్తులకు అవన్నీ ఏమైనా. కాబట్టి ఆ విధంగా ఆ విమానం ఆగిపోతే
అక్కడ ఇంద్రుడు, అక్కడ సురసేనుడు అనేటువంటి రాజు ఉండేవాడంట ఆ ప్రాంతంలో. ఆయన గబగబా వచ్చేసాడు. ఏమి ఇంద్రుడు యొక్క విమానం ఆగిపోయింది, ఏం తెలుసుకుందామని చెప్పేసి ఆయన వచ్చితే ఇంద్రుడు చెప్పాడంటే, ఎవరైనా సంకష్టహర చతుర్థి ఉపవాసాన్ని చేసింటే వాళ్ళ యొక్క పుణ్యాన్ని దారపోస్తే ఈ విమానం ఎగురుతుందయ్యా, ఏం చేయమంటావు చెప్పండి, మీ రాజ్యంలో ఎవరైనా చేశారా అని అడుగుతారు. అది పంచమి రోజు అనమాట, చతుర్థి రోజు అయిపోయింది. అట్లా చెప్తే ఆ సురసేనుడు సైనికులందరినీ పిలిచి ఊరంతా గాలించినాడు, ఎవరైనా చేసినారేమో చూడండి అయ్యా అంటే, మన కలియుగం ఉన్నట్లే ఎవరు చేసింది లేదు, ఒక ఆయన మాత్రం చేసింది. మన కలియుగం ఉన్నట్లే, మనకి తిథులు తెలియవు, వారాలు తెలియవు, ఏమన్నా కాకుండా తినేది మాంసం తినేది అన్ని తినేది, మనకే ప్రాబ్లం లేదు, ఏమన్నా కాకుండా. ఆ విధంగా ఒక ఆయన ఎవరో చేసింది. ఆమె చేసేసి నెక్స్ట్ డే ఏమైపోయింది, చనిపోయింది. చనిపోతే ఎట్లా, వాళ్ళు గణేష దూతలు వచ్చినారు ఆమెను తీసుకుపోయి. గణేష ముద్గల పురాణంలో చెప్తుందన్నమాట, గణేష చరిత్ర ముద్గల పురాణంలో చెప్తారు. ఆ గణేష లోకాన్ని తీసుకుపోతున్నారు. వాళ్ళు ఆ సైనికులపై అడిగినారు, ఈ శవాన్ని కొద్దిసేపు మా విమానం దగ్గర పెట్టండి, మాకు చాలా అవసరం ఉంది, ఈ రోజు విమానమే ఆగిపోయింది, ఆయన అమరావతికి పోవాలా, చాలా డ్యూటీలు ఉన్నాయి ఇంద్రునికి ఖచ్చితంగా పోవాలా, మీరు ఏమన్నా చేయండి అని చెప్తే, మేము ఇచ్చేది శవాన్ని దించేది లేదు, ఒకసారి ఎత్తున్నామంటే గణేష్ లోకానికి పోయే వరకు ఇది దించేది లేదు, ఇట్లా అపచారం అని చెప్పినారు. అది గణేష్ ఆ విధంగా పోతూ ఉంటే ఆ శవము నుంచి వచ్చినటువంటి గాలి తగిలింది, ఎవరికి, విమానానికి తగిలింది. విమానం స్టార్ట్ అయిపోయింది. గాలి తగిలితేనే అంత మహిమ ఉందన్నమాట. ఇట్లాంటి వ్రతాల్ని మనం చిన్న చూపు చూడకూడదు. దాని విశ్వాసంతో చేస్తే భగవంతుడికి అంత దగ్గరగా ఉంటాం. కాబట్టి మనకు విఘ్నాలు కూడా కలిగిస్తాడు ఆయన. విఘ్నాలు ఎందుకు కలిగిస్తాడు? విఘ్నాలు కలిగించడం వల్ల మనం చెడ్డ పనులు చేయం. ధర్మమైన పనులకు విఘ్నాలు కలిగించడు, అధర్మమైన పనులకు విఘ్నాలు కలిగిస్తాడు. అధర్మంగా చేస్తున్నావు అనుకో, ఆ పని కాకుండా చేస్తాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, ఓహో ఇందులో ఏదో అధర్మం ఉంది, నేను ఈ పని చేయకూడదు, భగవంతుని యొక్క ఇది లేదు అని చెప్పేసి నువ్వు స్టాప్ చేసుకోవాలి. అదే ధర్మమైన పని చేస్తున్నావు అనుకోండి, దానికి విఘ్నాలు లేకుండా కూడా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా అనేకమైనటువంటి మనకు గణేష పంచకంలో, ముద్గల పురాణంలో, గణేష పురాణంలో ఎన్నో మహత్తరమైనటువంటి కథలు గణేశుడి గురించి ఉన్నాయి. అట్లాంటి అద్భుతమైనటువంటి సంకష్ట చతుర్థిని ఈ రోజు మీరందరూ చేశారు. మన రేపల్లి రామాంజీ గారు, తర్వాత మన కుటుంబ సభ్యులు ఆ నాయుడు గారు, వీళ్ళిద్దరూ కూడా మన యొక్క ఏటిగడ్డ బృందం యొక్క సభ్యులు. నెల అందరూ కూడా చేస్తున్నారు. ఇది లాస్ట్ బ్యాచ్ అనుకుంటాను. ఈ విధంగా రాయుడు గారు, రేపల్లి రామాంజీ వాళ్ళు మంచి మహాభక్తులు, మంచి భక్తులు, మంచి ఎప్పుడు కూడా ఎటువంటి సత్సంగాలు, అన్ని సత్సంగాలకు వచ్చి వాళ్ళు జయప్రదం చేస్తారు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పూజ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు భజన కూడా బాగా జరిగింది. నేను కాలేజీ నుంచి ఇలాగే వచ్చాను, పిలిచినందుకు ఏదో వర్క్ ఉంది, అందువల్ల మార్నింగ్ ఫోన్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్లకు గణేశుని అనుగ్రహము సంపూర్ణంగా ఉండాలని, వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో వాళ్ళు బాగా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి ఇలాంటి మంచి సందేశాన్ని అందించాలని కోరుతూ, ఓం నమః శివాయ, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః.